ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరు నాయన మీ మాటలు అర్థం చేయించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం 11th లెసన్ చూసుకుందాము. దేవుడు సొలొమోనుకు జ్ఞానము ఇచ్చుట. ఇంగ్లీష్లో గాడ్ గేవ్ విజ్డమ్ టు సోలమన్. దీంట్లో కంటత వాక్యము సామెతలు 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. Proverbs 1st chapter 7th verse. The fear of the Lord is the beginning of knowledge, but fools despise wisdom and instructions. పిల్లలు, ఎప్పుడైనా మీ దగ్గరికి దేవుడు వచ్చి మీకేమైనా కావాలో అంటే మీకు ఇష్టమైనది ఏదైనా కావాలని అడుగు అని అడిగిన యెడల మీరు ఏం కోరుకుంటారు? సహజంగా బొమ్మలు, ఇంకా మంచి డ్రెస్, ఇంకా మంచి మంచి ఆహారం కోరుకుంటారు ఉండొచ్చు కదా. అయితే ఒక మనుషుడు, అతను ఒక రాజు. ఆ రాజు యొద్దకి దేవుడు వచ్చి నీకు ఇష్టమైనది ఏదో కోరుకో అని అడిగినప్పుడు ఆ రాజు ఏం కోరుకున్నాడో మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. అయితే ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుని బిడ్డలు, వారినందరినీ ఏలడానికి దేవుడు రాజుని నియమించాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. ఆ సౌలు తర్వాత 2వ రాజుగా దావీదు ఉంటాడు. ఆ దావీదు దేవునికి ఇష్టడుగా ఉండి, దేవునికి హృదయానుసారుడుగా ఉండి ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలుబడి చేశాడు. తర్వాత ఆ దావీదు ముసలితనంలో అతను చనిపోయే ఇంకా సమయం దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క కుమారుణ్ణి రాజుగా నియమిస్తాడు. ఆ కుమారుని పేరే సొలొమోను. చూడండి ఇక్కడ, ఆ కుమారుని యొక్క పేరు సొలొమోను. ఇతను ఇజ్రాయెల్ ప్రజలకి 3వ రాజుగా ఉన్నాడు. ఇతను ఇజ్రాయెల్ ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని ఒక రాజుగా ఏలుబడి చేశాడు. ఆ దినాల్లో ప్రజలు దేవునికి ఆరాధించడానికి బలి అర్పణ చేసేవారు. బలిలు అర్పించుట ద్వారా వారు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అయితే సొలొమోను కూడా గిబియోను అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవునికి బలి అర్పిస్తూ ఉండేవాడు. అక్కడ దేవునికి బలి అర్పించి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఇంకా అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ విధంగా ఉంటుండగా ఆ గిబియోను అనే ప్రాంతంలో అతను రాత్రి పడుకున్నప్పుడు అతనికి ఒక స్వప్నం కలుగుతుంది, అంటే ఒక కల వస్తుంది. ఆ డ్రీమ్లో అతనికి దేవుడు దర్శిస్తాడు. ఆ కలలో అతన్ని దేవుడు దర్శనం పొందుకుంటాడు. సహజంగా కొన్నిసార్లు కలల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అయితే ఆ రోజు అతను పడుకున్నప్పుడు ఆ కలలో దేవుడు అతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడాడంటే, సొలొమోను, నీకు ఇష్టమైనది ఏదో అది కోరుకో, నేను నీకు ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు సొలొమోను ఏం చెప్పాడంటే, నేను బాలుడను, నీవే నన్ను రాజుగా చేశావు. ఇంత గొప్ప నీ జనులకు న్యాయం తీర్చడానికి నాకు మంచి చెడులను వివేచించే జ్ఞానమును నీ దాసుడైన నాకు దయచేయము అని అడుగుతాడు. ఆ జ్ఞానం గల హృదయాన్ని ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన పరలోక జ్ఞానమును, దేవుని యొక్క జ్ఞానమును ఆయన అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు దానిని బట్టి, ఆ మాటలను బట్టి ఎంతో సంతోషించాడు. ఇంకా దేవుడు అతనికి, నీవు ధనాన్ని అంటే ఐశ్వర్యాన్ని, ఘనతని, ఇంకా దీర్ఘాయువుని, ఇంకా నీ శత్రువుల యొక్క ప్రాణంని నీవు నాకు అడగలేదు, కానీ మంచి జ్ఞానమును అడిగావు. కాబట్టి నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, ఘనతను నీకు ఇస్తాను. ఇంకా నీ వంటి జ్ఞాని పూర్వము ఉండడు, ఇంకా ముందు కూడా అటువంటి వాడు ఉండడు అని దేవుడు సొలొమోన్ని దీవించాడు. అంతటా సొలొమోను నిద్రలో నుంచి లేచి అది స్వప్నమని, అంటే కలలో దేవుడు అతన్ని దర్శించాడని గ్రహించి ఇంకా ఆ గిబియోన్లో నుండి అతను యెరూషలేముకి వచ్చి అక్కడ యెహోవాకు బలిపీఠంను కట్టి బలి అర్పించి దేవుణ్ణి ఆరాధించాడు. ఈ విధంగా దేవుని యొద్ద జ్ఞానం పొందుకున్న సొలొమోను
ప్రజల్ని ఏలుబడి చేయడం ప్రారంభించిన తర్వాత అతని యొక్క జ్ఞానం గురించి అనేక ప్రజలను అతన్ని చూడ్డానికి వచ్చేవారు. సొలొమోను దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానంతో ప్రజలకి న్యాయమైన తీర్పు తీరుస్తూ వచ్చాడు. న్యాయమైన తీర్పు తీర్చాడో అది తెలుసుకోవాలంటే మనం ఒక సందర్భం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకరోజు 2 స్త్రీలు రాజు యొద్దకు వస్తారు. ఈ 2 స్త్రీలు ఒకే ఇంట్లో నివసించేవారు. అయితే మొదటి స్త్రీ ఈ విధంగా చెప్తుంది, ఏమని అంటే, రాజా, మేమిద్దరము ఒకే ఇంట్లో నివసిస్తున్నాము, మా 2 బిడ్డలున్నారు. మొదట నేను ఒక బిడ్డను కన్నాను, తర్వాత తను ఒక బిడ్డను కన్నింది. అయితే ఒకరోజు రాత్రి మేము పడుకున్నప్పుడు ఈమె తన ప్రక్కనున్న తన బిడ్డ మీద పడిపోయింది. అప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. అయితే ఆమె ఏం చేసిందంటే ఆ చనిపోయిన బిడ్డని నా ప్రక్కలో పడుకోబెట్టింది, బ్రతికి ఉన్న నా బిడ్డని తను తీసుకుంది. రాజా, నా బిడ్డకు పాలివ్వడానికి నేను లేచినప్పుడు ఆ బిడ్డని చూస్తే ఆ బిడ్డ చనిపోయిన బిడ్డ, ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని నేను గ్రహించాను. అప్పుడు ఈమెకి ఆ బిడ్డ, బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డనే అని చెప్తే ఆమె ఒప్పుకోవడం లేదు. రాజా, నాకు న్యాయం తీర్చండి అని ఈ స్త్రీ రాజుతో చెప్తుంది. అలా ఇంకో స్త్రీ కూడా బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డ, చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు అని తను కూడా చెప్తూ ఉంటుంది. ఈ విధంగా వారిద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడు రాజు ఇంకా న్యాయం తీర్చాలి కదా. ఆ సమయంలో మనం ఎలా న్యాయం తీరుస్తామో అది మనకి అర్థం కాదు కదా. అయితే ఈ పరిస్థితిలో దేవుని యొక్క జ్ఞానంతో రాజు న్యాయం తీర్చాడు. అది ఎలా అంటే, అప్పుడు వెంటనే రాజు ఏమని తీర్పు తీరుస్తాడంటే, అక్కడున్న సేవకుడిని పిలిచి ఒక కత్తి తీసుకొని రమ్మంటాడు. కత్తి తీసుకొని వచ్చినప్పుడు ఆ సేవకునికి ఆ బ్రతికి ఉన్న బిడ్డని సగముగా నరికివేసి ఆ సగం బిడ్డని ఆమెకు ఇంకొక సగం బిడ్డని ఇంకొక స్త్రీకి ఇయ్యమని రాజు ఆజ్ఞ ఇస్తాడు. అంతటా వెంటనే మొదటి స్త్రీ ఉంది కదా, ఆమె ప్రాణం తల్లడిల్లిపోయి ఆమె రాజు యొద్ద ఒక మనవి చేస్తుంది. రాజా, ఆ బిడ్డని చెరిసగం చేయొద్దు, కావాలంటే ఆ బిడ్డని ఆమెకే ఇచ్చేసేయండి, కానీ ఆ బిడ్డని చంపొద్దు రాజా అని ఎంతో బాధతో రాజు యొద్ద చెప్తుంది. కానీ ఇంకొక స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ మాత్రము వద్దొద్దు, నాకైనను ఆమెకైనను మా ఇద్దరికి చెందొద్దు, ఆ బిడ్డని చెరిసగం చేయండి అని ఇంకొక స్త్రీ చెప్తుంది. తర్వాత ఇది చూసి రాజు ఆ యొక్క సేవకుడిని, వద్దొద్దు, ఆ బిడ్డని చంపొద్దు, ఆపేయండి, ఇంకా ఆ బిడ్డను మొదటి స్త్రీకి, ఈ స్త్రీకి ఇచ్చేసేయండి, ఆమెనే నిజమైన తల్లి అని అక్కడ న్యాయమైన తీర్పును దేవుని యొక్క జ్ఞానంతో తీరుస్తాడు రాజైన సొలొమోను. ఈ విధంగా న్యాయమైన తీర్పును పొందుకొని ఆ తల్లి, నిజమైన తల్లి, ఆ బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఎంతో సంతోషించి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలందరికీ రాజు తీర్చిన తీర్పును చూసి అది దేవుని యొక్క జ్ఞానం బట్టి అతను తీర్పు తీర్చాడని గ్రహించి అక్కడున్న ప్రజలందరూ సొలొమోనుకి భయపడేవారు. ఇంకా ఆ యొక్క సొలొమోనును జ్ఞాని అయిన సొలొమోనుగా పిలువబడేవాడు. ఆ విధంగా జ్ఞాని అయిన సొలొమోను ఇంకా అంత మాత్రమే కాకుండా బైబిల్లో 3 పుస్తకాలు రాశాడు. అదేంటంటే సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఈ 3 పుస్తకాలు ఈ యొక్క రాజైన సొలొమోను ద్వారా రాయబడినాయి. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నాం. మొదటిది, రాజైన సొలొమోనుకి దేవుడు నీకేం కావాలో కోరుకో అని అడిగినప్పుడు అతను ఏమన్నాడు? నేను బాలుడను, అంటే ఏ అనుభవం నాకు లేదు, కాబట్టి ప్రజలకు న్యాయం తీర్చడానికి, న్యాయంగా తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు కదా. అయితే దేవుడు దాన్ని బట్టి ఎంతో సంతోషించి జ్ఞానమును, అదే కాకుండా అతనికి ఐశ్వర్యమును, ఘనతను కూడా ఇచ్చాడు. సొలొమోను అతను రాజుగా ఉన్నాడు కాబట్టి అతనికి ఎంతో ఐశ్వర్యం అవసరము. ఇంకా శత్రువుల మీద జయం పొందడానికి అతనికి ఆ బలం కావాలి కదా. ఇంకా అతనికి అందరి దగ్గర ఫేమస్ అయిపోవాలనే ఆలోచన లేదు, కానీ అతనికి దేవుని యొక్క జ్ఞానం యొక్క విలువ అతనికి తెలుసు కాబట్టి దేవుని యొక్క జ్ఞానంని అడిగాడు.
అదే మనమైతే దేన్ని ఎన్నుకుంటాము? అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ఏ విషయంలో అనుభవం లేదు కదా, మనకి ఏ మాత్రము జ్ఞానం లేని వారం మనం. దేన్ని ఎలా మనము డీల్ చేయాలో, ఏ విధంగా న్యాయంగా బ్రతకాలో మనకు తెలియదు. కాబట్టి మనకు దేవుని జ్ఞానం, పరలోక జ్ఞానం ఎంతో అవసరం. చిన్న బిడ్డలైన మీకందరికి కూడా దేవుడి యొక్క జ్ఞానం మీరందరూ పొందుకోవాలి. ప్రభువా నా జ్ఞానం దయచేయమని అడిగినప్పుడు ప్రభువు ధారాళంగా మీకు ఇస్తాడు. ఆ జ్ఞానంతో ఈ లోకంలో ప్రభు కోసము న్యాయంగా మీరు బ్రతుకుతారు. ఏమాత్రం మోసం చేయకుండా, ఇంకా మీ యొక్క చదువులో కూడా దేవుని యొక్క జ్ఞానం ఉంటే మీరన్నిట్లో కూడా బాగా చేస్తారు. ఇంకా చీటింగ్ చేస్తూ రాసేవారిగా మీరు ఉండరు, మోసం చేసి పాస్ అయ్యేవారిగా మీరు ఉండరు. కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో మంచిగా చదువుకుంటారు. అంత మాత్రమే కాకుండా దేవుని జ్ఞానం మీకు ఉన్నప్పుడు దేవునికి తెలుసు ఎప్పుడు మీకు ఏది ఇవ్వాలో అది మీకు ఇస్తాడు. మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. ఇక్కడ గుడ్ చాయిస్ ఉంది, ఇక్కడ బ్యాడ్ చాయిస్. అంటే ఒక సరి అయిన మార్గము, సరి అయిన ఎన్నిక. ఇక్కడ ఒక తప్పు మార్గము, తప్పు ఎన్నిక, ఒక చెడు మార్గం. ఇది మనము ఇక్కడ మనలో దేవుని యొక్క జ్ఞానం లేకపోతే ఎప్పుడు మనము ఏ మార్గంలో వెళ్ళిపోతామో ఒక తప్పు మార్గంలో, ఒక చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దైవ జ్ఞానంతో, పరలోక జ్ఞానంతో మనం నింపబడతామో, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే పరలోక జ్ఞానంతో మనం నింపబడతామో అప్పుడు మన యొక్క గురి, మనం ప్రయాణం ఎటువైపు చేస్తామో ఇక్కడ చూడండి. చూడండి, కనిపిస్తుందా? యారో ఇటువైపు చూపిస్తుంది కదా. ఎప్పుడైతే మనం పరలోక జ్ఞానంతో నింపబడతామో అప్పుడు మనం ఒక కరెక్ట్ వేలో వెళ్తాము. కరెక్ట్ వేలో వెళ్ళడానికి, ఒక సరి అయిన మార్గంలో వెళ్ళడానికి ఆ పరలోక జ్ఞానం మనకి సహాయం చేస్తుంది, గైడ్ చేస్తుంది. ఇంకా ఆ పరలోక జ్ఞానంతో మనము ఇతరులకు చీటింగ్ చేయడం కానీ, ఇంకా మోసం చేయడం కానీ, అన్యాయం చేయడం కానీ మనం చేయము. ఇంకా ఒక సమస్య మన ముందు వస్తే ఆ జ్ఞానం మనకి ఏ విధంగా పరిష్కరించాలో అది సహాయం చేస్తుంది. ఇంకా మనం పక్షపాతంగా ఉండము, మనము న్యాయంగా ఉంటాము. ఇంకా మనము ఇతరులతో ఫైటింగ్ కానీ, ఇంకా కఠినంగా మాట్లాడడం కానీ, ఇంకా వేరే వాళ్ళని బాధ పెట్టడం కానీ చేయము. మనకి పరలోక జ్ఞానం మనలో ఉంటే, దేవుని జ్ఞానం మనలో ఉంటే మనం ఎప్పుడు విధేయత కలిగి ఉంటాము, ప్రేమ కలిగి ఉంటాము. ఇంకా మనము సిన్సియర్గా మనం ఉంటాము. ఈ విధంగా పరలోక జ్ఞానంతో ఉన్నప్పుడు మనము ఒక మంచి స్వభావంతో ఉంటాము. ఇంకా అంత మాత్రమే కాకుండా మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, ఒక జీవితం జీవించడానికి అంటే పాపం చేయకుండా ఉండడానికి ఈ పరలోక జ్ఞానం, దేవుని జ్ఞానం మనకి సహాయం చేస్తుంది. ఈ విధంగా ఈ జ్ఞానంతో నీవు నింపబడాలని ఆశిస్తున్నావా? దేవుని యొక్క జ్ఞానం ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ధారాళంగా మనకి ఇస్తాడంట. అయితే కానీ మనము ఆయన యొక్క జ్ఞానం కొరకు అడగాలి. ఏ విధంగా అయితే సొలొమోను జ్ఞానం కావాలని మంచి ఎన్నిక చేశాడు కదా, అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా ఈ లోకంలో మీరు జీవించాలి అనంటే, జీవితం జీవించాలి అనంటే దేవుని యొక్క జ్ఞానంని అడగాలి. దేవా, మీ జ్ఞానంతో నన్ను నింపు దేవా, ఈ లోకంలో నీ కొరకు బ్రతకడానికి నీ జ్ఞానం దయచేయి దేవా అని మీరు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మీకు ఆ మంచి జ్ఞానంతో దేవుడు నింపి దేవుని కొరకు మిమ్మల్ని ఈ లోకంలో దేవునికి మహిమార్థమై, దేవునికి ఘనత తెచ్చు బిడ్డలుగా మిమ్మల్ని ఈ లోకంలో జీవించడానికి సహాయం చేస్తాడు. ఈ లెసన్ యాక్టివిటీ ఏంటంటే, మీరందరూ ఈ విధంగా ఒక పేపర్ మీద, కలర్ పేపర్ ఒకటి పెద్దది, తర్వాత ఇంకో చిన్నది, తర్వాత ఇంకో చిన్నది, ఈ విధంగా అతికించాలి. దాని మీద మీరేం రాయాలంటే ఈ విధంగా, సొలొమోను జ్ఞానం కోసం అడిగాడు కానీ అతను ఇతర ఆశీర్వాదాలు కూడా పొందాడు. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే, సొలొమోన్ ఆస్క్డ్ ఫర్ విజ్డమ్ బట్ హీ రిసీవ్డ్ అదర్ బ్లెస్సింగ్స్ టూ. తర్వాత దీని మీద విజ్డమ్, జ్ఞానం అని రాయండి. దాని లోపల రిచెస్, ఐశ్వర్యము. సొలొమోను జ్ఞానం అడిగినప్పుడు దేవుడు ఇంకా ఐశ్వర్యమును ఇంకా
ఘనతను కూడా ఇచ్చాడు కదా, ఘనతను అంటే హానర్ అని ఈ విధంగా రాయండి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనము ఇంకో లెసన్తో మనం ఉందాము. ఇప్పుడు ప్రార్థనతో ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకే వందనాలు ప్రభా. అయ్యా అవును ప్రభా, మా అందరికీ ప్రభా మీ జ్ఞానంతో నింపండి అయ్యా. ఈ దినాల్లో చిన్న బిడ్డలందరికీ ప్రభా నైనా మీ జ్ఞానముతో ప్రభా నింపమని వేడుకుంటున్నామయ్యా. పైనుంచి వచ్చు ఆ జ్ఞానముతో ప్రభా చిన్న బిడ్డలు నింపబడడానికి, నీ కొరకు ఈ లోకంలో బ్రతకడానికి ప్రభా, నీ జ్ఞానంతో వారు జీవించడానికి ప్రభా మీరే వారికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.